నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు మరొక శుభవార్త. కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు కువైట్ ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. తమ పిల్లలను కువైట్కు రప్పించాలనుకునే వారికి ఉన్న వయో పరిమితిని పెంచుతూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సానుకూల నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపైన 18 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు కూడా డిపెండెంట్ వీసాను మంజూరు చేయనున్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈ ప్రతిపాదన పైన తనకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ప్రవాసులు కుటుంబాలు కలిసి ఉండేలా ఈ రూల్స్ను సడలిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కేవలం 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకు మాత్రమే కొత్త డిపెండెంట్ వీసాలను అనుమతిస్తూ ఉన్నారు. త్వరలో అమలులోకి రానున్న కొత్త నిర్ణయం ప్రకారం 18 ఏళ్ల వరకు వయసు ఉన్న పిల్లలందరికీ వీసాలు పొందే అవకాశం కలుగుతుంది. ఈ విషయం పైన వచ్చే కొన్ని రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కువైట్లో స్థిరపడిన వేల మంది భారతీయ కుటుంబాలకు, ముఖ్యంగా తెలుగువారికి ఈ నిర్ణయం ఎంతో ప్రయోజకరంగా మారనుంది. తమ పిల్లలు విద్య మరియు భవిష్యత్తు దృష్ట్యా వారిని కువైట్కు తీసుకురావాలనుకునే తల్లిదండ్రుల నిరీక్షణకు ఈ నిర్ణయంతో తెరపడనుంది. అలాగే వీసా దరఖాస్తు ప్రక్రియ మరియు దానికి కావాల్సిన కనీస వేతనం వంటి ఇతర వివరాలు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత స్పష్టమవుతాయన్నమాట. ప్రస్తుతం అయితే 18 ఏళ్ల లోపు పిల్లలను కువైట్కు తీసుకొని రావడానికి డిపెండెంట్ వీసా మంజూరు చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించి, కానీ జీతం ఎంత ఉండాలి, అలాగే దానికి సంబంధించి ఏమైనా కొత్త రూల్స్ తీసుకొని వస్తూ ఉన్నారా, లేకపోతే కొన్ని వర్గాలకు మాత్రమే ఈ యొక్క వీసాను పరిమితం చేస్తారా, అందరూ ప్రవాసులకు ఈ యొక్క వీసాను వర్తింప చేస్తారన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.